ఈరోజు నేనైతే ఒక వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అంటే మా ఊరు నుంచి విజయవాడ వరకు జర్నీ. సారీ అండి, విజయవాడ నుంచి ఇంకా నందిగామ వరకు వెళ్ళాలి. అసలు ఎందుకు వెళ్ళాను, ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఉంటుంది. మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. ఆ రోజు మనసంతా ఎందుకో భారంగా, కంగారుగా, టెన్షన్గా, అదొక భయంగా రకరకాలుగా ఉందిలేండి. ఎందుకో అనేది వీడియోలో మొత్తం చెప్తాను. ఇప్పుడు టైం అయితే ఆ రోజైతే మేము రెడీ అయ్యేసరికి అయితే ఉదయం 5 అయింది. మేము 3:30 కల్లా నిద్రలేచాము. 3:30 కల్లా నిద్రలేచేసి నేను పనులన్నీ చేసేసుకున్నాను. పశువులు చిమ్మటం, ముగ్గేసుకోవటం, కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసుకొని ఇవన్నీ చేసుకునేసరికి రెడీ అయ్యేసరికి కరెక్ట్గా 5 గంటలు అయ్యింది. అంటే మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి. అక్కడ వస్తుంది విజయవాడ బస్ అనేది. విజయవాడ బస్ కాదు, ఇదివరకు విజయవాడ బస్సు వచ్చేది. ఇప్పుడు విజయవాడ నుంచి తీసేసి గుంటూరు వరకు వేశారు ఆ బస్ని. ఆ బస్ కోసం అని చెప్పేసి 5:30కే వస్తుంది అనుకొని మేము 5 గంటలకల్లా అక్కడికి వెళ్ళాము. చూసారు కదండి ఇంత చీకటిగా ఉందో. మాకు కూడా ఐడియా లేదు. ఒకసారి 5:30కు వెళ్ళాము. వెళ్తే 5:30కు వెళ్ళేసరికి అప్పుడే బస్సు వెళ్ళిందని చెప్పారు. అందుకని చెప్పేసి సరే 5:30కు వస్తుందేమో అని చెప్పి మేము 5 గంటలకల్లా రెడీ అక్కడికి వెళ్ళి కూర్చొని గంట సేపు కూర్చున్నామని అది కరెక్ట్గా 6 గంటలకు వచ్చింది. కరెక్ట్గా 5 గంటలకు వెళ్ళినాము. 6 గంటల దాకా అంటే గంట సేపు కూర్చున్నామండి. కూర్చొని అక్కడే సగం నీరసం అయిపోయింది. తర్వాత ఇంకా 6 గంటలకు బస్సు వచ్చింది కదా, ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. సీట్లు అయితే ఖాళీగా ఉందండి. ఎప్పుడు ఖాళీగా ఉండదు ఆ బస్సు అనేది. అదేంటో మా అదృష్టం కావచ్చు. నిన్న మాత్రం మేము వెళ్ళిన రోజు మాత్రం ఖాళీగా ఉంది. హాయిగా కూర్చున్నాము ఇద్దరు, నేను మా పాప. అక్కడి నుంచి కరెక్ట్గా విజయవాడ వెళ్ళేసరికి 9:30 ఏమో అయిందండి. 9:30 అయిందండి కరెక్ట్గా. గుంటూరులో దిగాము. గుంటూరులో దిగిన వెంటనే మాకు బస్సు ఎదురు వచ్చిందనమాట, విజయవాడ బస్సు. అది ఎక్కేసాము. అక్కడ దాంట్లో కూడా ఖాళీగానే ఉంది. ఈరోజు అంత జర్నీ అయితే చాలా బాగానే జరిగింది. అంత కష్టంగా ఏం జరగలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. అసలు ఇంతకీ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, టెన్షన్ ఎందుకు అనేది చెప్తాను వినండి. మా పెద్ద అమ్మాయిది అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయినాక ఎంసెట్ రాసింది. ఎంసెట్ రాస్తే ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ ఎంత అంటే 60,000 ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్కి మా పాపకైతే మిక్ కాలేజీలో అయితే సీట్ అనేది అలాట్మెంట్ ఇచ్చారు. మిక్ కాలేజ్ ఎక్కడంటే నందిగామ దగ్గర అంట. నందిగామ కరెక్ట్, నందిగామ విజయవాడ నుంచి మళ్ళీ ఒక 60 కిలోమీటర్లు ఉంటుందండి. చాలా లాంగే. సరే చూసి సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకొని రావాలంట అండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని రాకపోతే మనకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ చేసేస్తారంట. మనం సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకున్నా కానీ ముందైతే ఈ సీట్ని అయితే మనము ఆపుకోవాలన్నమాట. లేకపోతే ఆ సీట్ అనేది క్యాన్సిల్ చేస్తారు. అందుకని చెప్పేసి మేము ఉదయమే బయలుదేరేసాము. అంటే టైం కూడా ఎక్కువ ఇవ్వరు. 3 రోజులు 4 రోజులు ఇచ్చారు సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం. ఈ లోపే మనం చేసుకోవాలి. లేకపోతే కనుక ఆ సీట్ అనేది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. సరే వెళ్ళి మనం ఆపుకొని వస్తే సీట్ ఉంటుంది కదా, సెకండ్ ప్లేస్ ఏది వచ్చినా రాకపోయినా అని చెప్పేసి బయలుదేరాము. నేను కరెక్ట్గా 9:30 ఏమో అయింది విజయవాడ వెళ్ళేసరికి. పొద్దున్నే ఏం తినకుండా వెళ్ళాను. నేను టీ ఒకటి తాగాను. మా అమ్మ అయితే అవి కూడా తాగలేదు, టీ కాఫీ తాగదు. సరే అని 9:30 అయింది కదా అని బస్ స్టాండ్లో అయితే మేము టిఫిన్ చేసేసామండి. ఉల్లిపాయ దోశ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఉల్లిపాయ దోశ వచ్చి 70 రూపాయలు అంట అండి. నాకైతే హార్ట్ ఆగిపోయింది అనమాట. వామ్మో ఎంత రేటా అనిపించింది. అసలు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే గుంటూరుకి వచ్చేసి మేము 19 పెట్టామండి కాలేజెస్. విజయవాడకు వచ్చేసి ఒక్కటే పెట్టాము. ఆ ఒక్కటే వచ్చిందనమాట. విజయవాడ గుంటూరుకి అన్ని పెట్టినా రాలేదు. మిక్ కాలేజ్ ఒక్కటే వచ్చింది. ఇదిగోండి కాలేజ్. మనం నందిగామ బస్సు ఎక్కామనుకోండి, ఆ రోడ్డు దగ్గర దింపుతారు కాలేజ్ ఎదురుగా. ఆ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ఏమో నడవాలండి లోపలికి. అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, అదేనండి మిక్ కాలేజ్ అనేది. కాలేజ్ అయితే బాగుందండి, డీసెంట్ అండ్ గుడ్, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. మా అమ్మాయికి కూడా నచ్చిందని చెప్పింది. కాకపోతే చాలా దూరం అయిపోయిందండి. మా అమ్మాయి వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బంది. మగపిల్లలు అయితే వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు. కానీ ఆడపిల్లలతోటే కదండి. నేను ఫస్ట్ ఒక 2 సార్లు అయినా వెళ్ళి రావాలి. తర్వాత పిల్లలు ఉంటే వాళ్ళతో రావచ్చు. కాలేజ్ అయితే బాగుందండి. పచ్చని పొలాల మధ్యలో బాగా కట్టారు. అన్ని పొలాలే. ఇవి మినుములో ఏంటి వేశారండి. మొత్తం అదే పంట, ఎటు చూసినా అదే పంట కనిపిస్తుంది. వేరే పంట అయితే లేదు అక్కడ. నాకైతే అక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఎంత బాగుందోనండి. ఇదిగోండి ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉన్నాయి. బాగా చెట్లు పెంచి బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కూడా ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి. మొత్తం ఒక 5 కిలోమీటర్లు ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. ఇది కనిపిస్తుంది కదండి, అదేనండి కాలేజు. అయితే హాస్టల్ అయితే కాలేజ్ పక్కనే ఉంది. ఓ పక్కనే బాయ్స్ హాస్టల్, మధ్యలో కాలేజ్, అటు పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉంది. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. కానీ లాంగ్ అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సెకండ్ ప్లేస్ పెడదాం అనుకుంటున్నాం. సెకండ్ ప్లేస్ గుంటూరులో పెడదాం అనుకుంటున్నాము. గుంటూరులో కనుక వస్తే గుంటూరే, ఇంకేది రాకపోతే మాత్రం అదే కాలేజ్ ఫిక్స్. మా పాప ఏమంటుందంటే అదే కాలేజ్ బాగుంది, నేను అక్కడ చేస్తాను, సెకండ్ ప్లేస్ వద్దు అంటుంది. కానీ నాకే లాంగ్ అనిపించి సెకండ్ ప్లేస్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము.
అయితే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి నేనైతే. ఎందుకంటే కొంచెం టెన్షన్, భయం ఉంది కదా. అక్కడైతే నాకు ఇద్దరు అబ్బాయిలు అయితే హెల్ప్ చేశారు. ఇక్కడ మా ఊరు అబ్బాయి, తెలిసిన అబ్బాయి, వాళ్ళు ఫ్రెండ్స్ అంట. అక్కడ ఫోన్ చేశారు, పలానా వాళ్ళు వస్తారు, కొంచెం వాళ్ళకి అన్నీ మీరే దగ్గరుండి చేయండి రా అని చెప్పాడు. అబ్బాయి అయితే ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. పర్లేదు పాపం, నాకు అన్ని దగ్గరుండండి చెప్పారు. అట్లా అంటే ఇట్లా అంటే అని చెప్పేసి కాగితాలు అవన్నీ వాళ్ళే. ముగ్గురు దగ్గరికి వెళ్ళాలండి. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళి మనము సీట్ అలాట్మెంట్ కోసం వచ్చినప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఆ ఫామ్ అంతా మా అమ్మాయి ఫిలప్ చేసేసింది. ఫిలప్ చేసినాక వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు. అదే మనం ఎప్పుడైనా జిరాక్స్ ఇవ్వాలంటే ఒరిజినల్స్ అయితే అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి మనకి ఇబ్బంది పెడతారనమాట. వాళ్ళు ఇవ్వరు మనకి ఒరిజినల్స్ అనేవి. అందుకని నాకు ముందే చెప్పాడు ఈ అబ్బాయి, మా ఊరు అబ్బాయి, పిన్ని మీరు ఒరిజినల్సే తీసుకెళ్ళకండి, జిరాక్స్లే తీసుకెళ్ళండి, ఒరిజినల్స్ అయితే అస్సలు ఇవ్వకండి, మనల్ని చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు తర్వాత అని చెప్పేసి. అందుకని మేము మొత్తం జిరాక్సే తీసుకెళ్ళేసాము. పాస్పోర్ట్లో జిరాక్స్, నాది కూడా ఆధార్ జిరాక్స్ ఇమ్మన్నారు, అన్నీ ఇచ్చేసాము. తర్వాత ఇంకా మళ్ళీ మనం ఫామ్ అది ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రూమ్లోకి తీసుకెళ్తారు. ఆ రూమ్లో ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట, ఫీజు ఇంత పడుతుంది, ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతాయి, అది ఇది అనేది వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పేశారనమాట. నాకైతే హాస్టల్ ఫీజు అయితే 70,000 చెప్పారు, బిల్డింగ్ ఫీజు 10,000 చెప్పారు. ఇంకా సెమ్స్ ఉంటాయి కదండి, ఒక సెమ్కి 2,500. అంటే సంవత్సరానికి 2 సెమ్ములు ఉంటాయి, అంటే 5,000 దగ్గర మనం 1,00,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసుకోవటమేనంటే సంవత్సరానికి. సీట్ వచ్చింది కాబట్టి. అదే సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాలన్నీ 1,00,000 రూపాయలు కట్టాలంట అక్కడ. అన్నీ కనుక్కున్నాను అవి కూడా. హాస్టల్ కూడా బాగుంది, అంతా బాగుంది. సరే చూద్దామని చెప్పేసి రిటర్న్ అయ్యాము. ఇంకా రిటర్న్ అయినప్పుడు ఏమైందంటే, ఇక్కడ మా చెల్లెలు ఉంటుంది విజయవాడలో, చిన్న చెల్లెలు. సరే అక్కడ దాకా వచ్చాం కదా, అప్పటికే మాకు అక్కడ 4 అయిందండి ఖచ్చితంగా. ఎక్కడ నందిగామ బయటకు వచ్చే వరకు 4 అయింది. ఇంకా ఏం తినను కూడా తినలేదు అసలుకి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది. అక్కడే మాకు 7 అయిపోతుంది. మళ్ళీ అక్కడ నుంచి రావాలంటే కష్టం, మాది పల్లెటూరు కదా, ఇంకేమి వెహికల్స్ ఏమీ ఉండవు. సరే అని చెప్పేసి ఇంకా విజయవాడ బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి ఆటో నగర్ మా చెల్లెలు ఉండేది, అక్కడికి వెళ్ళిపోయాము. ఇక మా సిస్టర్ అయితే చికెన్ తెప్పించి చికెన్ చేసింది మా కోసం. ఇంకా ఆ రోజంతా ఇంకా ఫుల్గా మాట్లాడుకుంటూ, ఇంకా అక్క చెల్లెలు కలిస్తే ఎలా ఉంటుందో చెప్పండి, ఫుల్గా మాట్లాడేసుకున్నాము. ఇంకా మా చిన్నోడైతే వాళ్ళ చిన్నోడు తెగ అల్లరి చేస్తాడండి, మామూలు అల్లరి కాదు. ఆ అల్లరి చూస్తే మీరైతే షాక్ అయిపోతారనమాట, అంత అల్లరి చేస్తాడు. రాసుకోమని చెప్తే నన్నే రాయమంటున్నాడు వాడు. సరేలే అని చెప్పేసి ఏవో 2 సమ్స్ ఇచ్చారంట మేడం, ఆ 2 సమ్స్ చెప్తే రాసుకున్నాడు. మొత్తం రాయొచ్చు కదా అని నేనంటే, దానికి ఏం చెప్తున్నాడంటే, మొత్తం ఎలా రాస్తారు మేడం చెప్పింది 2, నాకు 2 రాసుకోవాలి, అది ఇది అని చెప్పాడండి. సరేలే అని చెప్పి ఆ రోజైతే నైట్ అంతా బాగా ఎంజాయ్ చేసాము పిల్లలతోటి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 10 గంటలకు స్టార్ట్ అయ్యామండి. 10 అంటే బస్ వచ్చేవరకు 11 అయింది. ఇంక ఇంటికి వచ్చే వరకు ఖచ్చితంగా 4 అయిందండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత, ఇంటికి వస్తే అప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. అంతే కదండి, ఎవరి ఇల్లు వాళ్ళకే అన్నట్టు. ఎవరి ఇల్లు వాళ్ళని చూస్తే వాళ్ళకి ఆనందం, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకు ఇంటికి వచ్చేదాకా ఒకటే టెన్షను, ఏమైద్దో ఏమోనన్న అదొక ఇది. ఆ అబ్బాయిలు మాత్రం ఇద్దరు నాకు చాలా హెల్ప్ చేశారండి. వాళ్ళని మాత్రం వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే అక్కడే మనకేం తెలియదు కదా ఎలా చేయాలి ఏంటి అనేది. అక్కడ అందరు పిల్లలు చాలామంది హెల్ప్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. పిల్లల కోసం ఏం చేద్దామంటే, ఇంత కష్టపడాలి వాళ్ళ సీట్ కోసం. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో పెట్టుకుంటాం. గుంటూరు ఎక్కడొస్తుందేమో, మళ్ళీ వెళ్ళాలి, అదొక టెన్షన్ అయిపోయింది నాకైతే. గుంటూరు ఒకటి, బాపట్ల ఒకటి పెడదాం అనుకుంటున్నాం. బాపట్ల కూడా ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్ ఉందంట, అక్కడ పెడదాం. ఉమెన్స్ కాలేజ్ అయితే మనకి సేఫ్గా ఉంటుంది కదా, అక్కడ పెడదాం అనుకుంటున్నాము. ఇదండి వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి.